మాస్ మహారాజా రవితేజల సినిమాల జోరు కాస్త తగ్గడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రవితేజ మాస్ జాతర విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. అందుకు కారణం ఏంటి అనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే మాస్ జాతర సినిమా విడుదల చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇక రవితేజ అనారోగ్య పరిస్థితుల కారణంగా సినిమాల స్పీడ్ అయితే తగ్గింది. ఈ మధ్య కాలంలో రవితేజ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది కనుక ఇక జోరు పెంచాలనే ఉద్దేశంతో ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక మాస్ జాతర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. విడుదలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు అయితే జరుగుతున్నాయి. అదే సమయంలో రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమా విడుదలకు ముందే రవితేజ తదుపరి సినిమా అనార్కలి షూటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయ్యాయి. ఇక రవితేజ డేట్ల కోసం దర్శకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైన సినిమాను షూటింగ్ ప్రారంభం తర్వాత గ్యాప్ లేకుండా తీయాలని భావిస్తున్నారు. మరి ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో అనార్కలి షూటింగ్ను ప్రారంభించబోతున్నారు. కేవలం 4 లేదా 5 నెలల్లో సినిమా షూటింగ్ను పూర్తి చేసే విధంగా కిషోర్ తిరుమల ప్లాన్ చేస్తున్నారట. అందుకే హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా డేట్లు ఈజీగా దొరికే హీరోయిన్స్ను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇక అనార్కలి సినిమాను ప్రకటించిన సమయంలో ముద్దుగుమ్మలు మమితా బైజు, కయాదు లోహర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇక రవితేజకు జోడీగా వీరిద్దరూ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు కూడా తెగ చక్కర్లు కొట్టాయి. కట్ చేస్తే సినిమాలోకి కేతికా శర్మ, ఆష్కే రంగనాథులు కూడా ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ ఇద్దరు కాదు ఈ ఇద్దరు అని కూడా మేకర్స్ నుంచి అతి త్వరలో ప్రకటన రాబోతుంది. అనార్కలి సినిమా కథ రెడీ అయిన వెంటనే మమితా బైజు, కయాదు లోహర్లు అనుకున్న మాట వాస్తవం. కానీ ప్రస్తుతం ఆ ఇద్దరు తమిళ, మలయాళ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి నుంచి బల్క్గా డేట్లు కావాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇద్దరు డేట్లు కూడా సెట్ అయ్యి షూటింగ్ పూర్తి చేయాలంటే 6 నెలలకు మించి సమయం పడుతుంది. అందుకే ఆ ఇద్దరిని కాదని పెద్దగా బిజీగా లేని ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇక ఆషికా రంగనాథ్ ఆ మధ్య నాగార్జునతో నా సామిరంగ సినిమాలో నటించి ఆకట్టుకుంది కనుక రవితేజతో కూడా ఈమె సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఎంపిక చేశారు. ఇక గ్లామర్ షోకి కేతికా శర్మను ఎంపిక చేసుంటారని టాక్. ఇక అతి త్వరలోనే ఈ అనార్కలి గురించి పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.